డియర్ ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్. మీ కుటుంబంలో ఈ రోజు నుంచి మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ రోజు ఎలా కోరుకోవాలో విశ్వశక్తిని యూనివర్స్ కింద మనం క్రీస్తుని అనుకొని మనం ఆ కోరికలను ఎంత పాజిటివ్ గా విశ్వంలోకి పంపించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ ఆదివారం 28వ తారీఖున హైదరాబాద్ లో మనం కోటీశ్వరులయ్య క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు మన దేహంలో ఆల్రెడీ పేరుకుపోయిన నెగటివ్ బ్లాక్స్ ని రిమూవ్ చేసుకుని, ఆ యొక్క ఫ్రేమ్స్ అన్ని కూడా రిమూవ్ చేసుకుని, ఆ కొత్త ప్లేస్ లో, ఆ ఇన్నర్ చైల్డ్ లో కొత్త సంవత్సరంలో కావలసిన హౌస్, వ్యాపారం, అభివృద్ధి, జాబు, ఒక కంపెనీ సీఈఓ కావటం గాని, అప్పటి నుంచి బయటపడటం గాని, ఇలా సంపూర్ణ ఆరోగ్యం, ఒక కొత్త ట్రెండ్ సృష్టించేలాగా, మీలోని ఒక కొత్త వ్యక్తిని వెలికి తీసేలాగా అవన్నీ ఎలా నింపాలో ఈ క్లాస్ లో ప్రత్యేకంగా మనం స్పెషల్ గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అట్లా నెగటివ్ బ్లాక్స్ అని రిమూవ్ అయ్యేలాగా కావలసిన వాటిని కోరుకునే విధానంతో, కొత్త టెక్నిక్స్ తో ఈ క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి. మనం 1-to-1 స్పెషల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే పర్సనల్ గా ఒక్కరికే విడిగా క్లాసెస్ ఉంటాయి. బిజినెస్ క్లాస్, పర్సనల్ క్లాసు, ఇంకా అప్పుల నుంచి బయటపడటం గానీ, ఇంకా పర్సనల్ గా జాబ్ కోరుకోవటం గానీ, లైఫ్ పార్ట్నర్ గానీ, ఇంకా ఏ సమస్యలైనా ఇందులో పరిష్కారాలు ఇవ్వటం జరుగుతుంది. ప్రత్యేకంగా వీడియో కాల్ ద్వారా లేదా డైరెక్ట్ గా ఆఫీస్కి వస్తే ఫేస్ టు ఫేస్ ద్వారా ఈ క్లాసెస్ మీరు కోరుకున్న విధంగా మీకు మాత్రమే విడిగా కూడా ఉంటుంది. ఫ్యామిలీ కూడా ఈ క్లాసెస్ ఉంటాయి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఈ రోజు క్రీస్తు జయంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పెద్ద వాళ్ళు, ప్రముఖులంతా కూడా ఈరోజు విశ్వంలోకి వాళ్ళ యొక్క ప్రేమను ఈ యొక్క బాలయేసు ప్రభు, క్రీస్తు ప్రభుకి అనుకూలంగా ఎలా కోరుకుంటారు వాళ్ళ వ్యాపారంలో. వాస్తవం చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈ అక్టోబర్ 1st వీక్ నుంచే జనవరి దాకా డిస్కౌంట్లు కండక్ట్ చేస్తూ ఉంటాయి. డిస్కౌంట్లు ఇస్తూ ఉంటాయి ప్రతి షాప్ కూడా ప్రపంచవ్యాప్తంగా. అయితే ఆ వీధులన్నీ, ఆ స్ట్రీట్స్ అన్ని కూడా, వ్యాపార సంస్థలన్నీ కూడా ఆ లైటింగ్లతో, స్టార్స్ తో, ఈ క్రిస్మస్ శుభాకాంక్షలకు స్వాగతం పలుకుతూ, ఆ బ్రాండెడ్, అతిపెద్ద బ్రాండెడ్స్ అన్ని కూడా 50% పైన ఆఫర్ పెడుతూ ఉంటాయి. అంటే వాడు ఇయర్ మొత్తంలో ఆ 3 months మాత్రమే ఆఫర్స్ పెడతాడు. అంటే అట్లా ఇవ్వడంలో వాళ్ళు ఆ విశ్వ నియమాలు పాటిస్తారన్నమాట. ప్రేమగా వాళ్ళ వ్యాపారం మిగతా నెలలన్నీ అభివృద్ధి చెందాలని ఈ 3 నెలలు ఆ విశ్వంలోకి ఆ డిస్కౌంట్లు, అంటే ఆ ఇవ్వడం, ప్రజలకి వాళ్ళకి వచ్చిన వ్యాపారంలో కొంత భాగాన్ని త్యాగం చేయడం, ఇవ్వడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది కూడా చాలా హ్యాపీగా డిస్కౌంట్లు ఇవ్వడం కూడా, ఆ బ్రాండెడ్స్ అన్ని కూడా, అది విశ్వ నియమాల్లో కూడా భాగమే అనమాట. అలా ఇవ్వడంలో, గ్రీటింగ్స్ చెప్పుకోవడంలో, శుభాకాంక్షలు చెప్పుకోవడంలో ఆ 3 నెలలు ఎక్కువగా ఆ సెమీ క్రిస్మస్ జరపటాలు, ఈవెంట్స్ నిర్వహించుకోవటాలు, డిస్కౌంట్లు, షాపింగ్ చేయటాలు, ఇంకా అనేకం జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా ఈ 3 నెలలు ఆ క్లీన్ చేసుకోవటం దగ్గర నుంచి ఆ క్రిస్మస్ కి 25వ తారీఖుకి ఆ 24 నైట్ కి సిద్ధం చేసుకుంటా ఉంటారు. వ్యాపారాన్ని, డిస్కౌంట్లు ఇవ్వటంలో, ప్రేమను పంచటంలో, ఆ ఇంటిని శుద్ధి చేసుకోవటంలో, షాపింగ్ చేయటంలో, సెమీ క్రిస్మస్ జరపటంలో మునిగిపోయి ఉంటారు. అయితే మనం ఏమనుకున్నాం, మీరు పూజించే దేవుడు యూనివర్స్ అనుకోమని చెప్పి, అట్లా మీరు ఈ 24వ తారీఖు మిడ్ నైట్ చాలా మంది మాసెస్ కి వెళ్తుంటారు, మిడ్ నైట్ ప్రేయర్స్ కి వెళ్తూ ఉంటారు. అక్కడ వెళ్ళినప్పుడు మీ ధ్యాస విశ్వ నియమాల ప్రకారం ఈ 2026లోకి ఎంటర్ అవుతున్న మీరు, మీ కుటుంబం ఇదే జోష్ తో కోరుకున్న సంపద, డబ్బు, ఆరోగ్యం, మీ వ్యాపారంలో లాభాలు, మీ పిల్లలకి జాబ్ కావాలంటే ఏ కంపెనీలో కావాలి, అలా ఈ యొక్క ప్రేయర్ చేసుకునే సమయంలో ఆ విశ్వశక్తిని ఆల్రెడీ మీకు ఆ కంపెనీలో పోస్ట్ వచ్చినట్టు, మీ అబ్బాయికి, మీ అమ్మాయికి మ్యారేజ్ కావాలంటే మ్యారేజ్, మంచి వ్యక్తితో నువ్వు అద్భుతం చేసావంటూ పాజిటివ్ గా ముందే చెప్పాలి. ఎట్లా అంటే ఈ సంబరాలు జరుపుకునేటప్పుడు మీ మనసులో కొత్త బట్టలతో ఫ్రూట్స్ ఇతరులకు ఇవ్వటం, షేర్ చేసుకోవటం, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పటం, శుభాకాంక్షలు చెప్పుకోవటం,
ఆ దేవుణ్ణి పూజించే సమయంలో విశ్వంలోకి మీ ఆలోచనలు సర్వం ఆయనే అని చెప్పేసి వెళ్ళాలి. పాజిటివ్ గా వెళ్ళాలి. అది కూడా మీ కుటుంబాన్ని ఎలా చూడాలి? మీ ప్రేయర్ లో అన్ని ఇచ్చావు, ఆరోగ్యం, సంతోషం, డబ్బు, సంపద, ఏంజల్స్ రక్షణ, మా కుటుంబంలో అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఇచ్చినట్టు మీరు హ్యాపీగా ఉన్నట్టు ఆ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంతో కళకళలాడుతున్నట్టు దేనికి లోటు లేకుండా హ్యాపీగా ఉన్న స్థితిని మీరు మీ మనసులో విజువలైజ్ చేస్తూ కనీసం 9 నిమిషాలు, ఆ తర్వాత థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఆ ప్రేయర్లు. అది మార్నింగ్ వెళ్ళినా మీరు ఆ మార్నింగ్ సమయంలో కూడా అలా చెప్పాలి. ఈ రోజంతా ఈ 25వ తారీఖు మొత్తం నైట్ 12 o'clock దాకా మీరు చాలా హ్యాపీగా ఉంటూ మీ కోరికలను పదే పదే మళ్ళీ 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 విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. రాత్రి సమయంలో 25 నిమిషాలు కనీసం విజువలైజేషన్ చేస్తూ తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళాలి? ఈ రోజు మీరు విశ్వాన్ని కోరుకునే విధానం, ఆ బాల యేసుని విశ్వం కింద భావించి నువ్వే సర్వం అంటూ మా కుటుంబంలో ఎవరికైతే ఏం కావాలో, సపోజ్ ఎవరైనా బాగోని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్తూ, ఆ బాగోని వాడు మంచాన ఉంటే ఇంకా ఏదైనా సమస్యతో అనేక రకాల సమస్యలు ఉంటాయి, అది బాధపడుతూ ఉంటే దాన్ని తీసేసి గతంలో వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో ఆ హ్యాపీగా వాళ్ళు చెంగున ఈ యొక్క ప్రేయర్ లో వాళ్ళు కూడా పాల్గొన్నట్టుగా అలా సంపూర్ణ ఆరోగ్యం వాళ్ళకి వచ్చేసినట్టుగా మీరు మీ మనసులో విజువలైజేషన్ లో చూడాలి. చూసి వాళ్ళ ఫేస్ తలుసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 4 వాక్యాలు చెప్పేటప్పుడు, ఈ హో పొను చెప్పేటప్పుడు వాళ్ళ ఆరోగ్యంగా చెంగున గంతులు వేస్తూ హెల్దీగా ఉన్నట్టు మీతో ఈ యొక్క కుటుంబంలో పండగ వాతావరణంలో పాలు పంచుకుని వాళ్ళు కూడా సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్టు అలా అనారోగ్యకరంగా లేని స్థితిని మీరు చూడాలి. అలా మీ మైండ్ లో చూసి తర్వాత వాళ్ళ ఫేస్ తెలుసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ 40 సార్లు చెప్పాలి. మామూలు రోజుల్లో అయితే ఈ రోజు 25వ తారీఖు కాబట్టి 25 సార్లు చెప్పాలి హో పొను ప్రేయర్. అట్లాగే మీ పిల్లలకి జాబ్ కావాల్సి వస్తే మనం అడిగే విధానం ఎలా ఉంటుందంటే, మా అబ్బాయికి జాబ్ వచ్చేలా చెయ్యి అంటుంటారు చాలా మంది. నువ్వు అలా కాకుండా ఆల్రెడీ మీ అబ్బాయికి జాబ్ వచ్చినట్టు, తను అమ్మాయికి జాబ్ వచ్చినట్టు, అబ్బాయి గాని అమ్మాయి గాని ఏ కంపెనీలో కావాలి, ఒకవేళ వాళ్ళకి ఒక కంపెనీ కోరుకుంటారు, అందులో ఎంఎన్సీ కంపెనీలో మంచి రోల్, మంచి పొజిషన్ తో, ఎక్కువ శాలరీతో, ఆ ప్యాకేజ్ తో ఆల్రెడీ వచ్చినట్టు వాళ్ళు ఉద్యోగానికి వెళ్లేలాగా చూస్తున్నట్టు మీరు వెళ్ళి తను ఆ పిల్లల ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నట్టు ఆ మనస్థితిని కనీసం 25 నిమిషాలు విజువలైజేషన్ చేయాలి. చేసి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని చెప్పేసి మీరు వాళ్ళ పేరుతో ఏదో ఒక స్వీటో, ఫ్రూట్సో, ఆహారమో ఎవరికొరకు పంచాలి. అంటే మనం ఒకటి కోరుకుంటున్నప్పుడు మన నుంచి కూడా వెళ్ళాలి. ఈ పండగ రోజున మనం విందు భోజనాలు చేసుకుంటారు, స్వీట్స్ అని గ్రీటింగ్స్ చెప్పుకునేటప్పుడు మన నుంచి ప్రేమతో వెళ్ళాలి. ఎదుటివాడు ఇవ్వాలనే ఆలోచన పక్కన పెట్టేసి మనం ఈ పండగ జరుపుకుంటున్న మీరందరూ కూడా చాలా ప్రేమతో చాక్లెట్సా, స్వీట్సా, ఫుడ్డా ఏదో ఒకటి దానం చేయాలి. తద్వారా ఆ ఉద్యోగం ఆ పిల్లలకి అడ్డుకుంటున్న నెగిటివ్ అంతా శుద్ధైపోయి మీరిచ్చిన కానుక విశ్వం శాంతించి ఆ క్రీస్తు ఎంతో సంతోషించి మీకు ఆ పాజిటివ్ ఎనర్జీని రివర్స్ లో ఇవ్వటం జరుగుద్ది. తద్వారా ఏంజల్స్ ని పంపించి ఈ జాబ్ రాకుండా అడ్డుకుంటున్న నెగిటివ్ బ్లాక్స్ ని రిమూవ్ చేసి త్వరగా జాబ్ వచ్చేలా చేస్తుంది. అట్లాగే ఇందాక అనారోగ్యకరంగా ఉన్న వ్యక్తి గురించి చెప్పుకున్నాం. ఆ అనారోగ్యాన్ని తీసేసి వాళ్ళు హెల్దీగా ఉండేలా చేస్తారు. వాళ్ళ పేరుతో దానం చేయాలి. అట్లా మనకి ఏం కావాలన్నా సరే ఈ 25వ తారీఖున ఏదో ఒక గిఫ్ట్, గ్రీటింగ్స్ ప్రేమతో చిరునవ్వుతో ఇవ్వాలి. మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఒక చిన్న పిల్లవాడి మనస్తత్వంలో మారిపోయి మనం ఇచ్చేటప్పుడు చిరునవ్వుతో హ్యాపీగా ఉండాలి. అది డబ్బు దానం చేస్తున్నా, ఫుడ్ దానం చేస్తున్నా, ఇంకా మీకు నచ్చిన ఏదైనా మీరు ఇవ్వాలనుకున్నప్పుడు అది ఇస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి వాళ్ళ కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి. మీరు దాని ప్రైజ్ గురించి కానీ ఇంత ఇస్తున్నామని కానీ నెగిటివ్ ఆలోచన ఏది రాకూడదు. నిండు మనసుతో చాలా హ్యాపీగా ప్రేమతో ఇవ్వాలి. ఏది ఇచ్చినా సరే దాన్ని వెనక్కి తిరిగి ఆశించటం అట్లాంటివి చేయకూడదు. అట్లా చేసేసి మీకు కావాల్సిన దాన్ని విజువలైజేషన్ చేసుకోవాలి. ముందుగా చేసుకుని అది అప్పులు తీరిపోవటమైనా సరే, చాలా అప్పులు ఉంటాయి చాలా మందికి. అన్ఎక్స్పెక్టెడ్ గా నితిక ఏంజల్ ని పంపించి ఈ సమస్య నుంచి నన్ను
మా కుటుంబాన్ని అప్పుల నుంచి బయటపడేసినందుకు థ్యాంక్ యూ. ఆ అప్పులు కట్టేసినట్టు ఎవరెవరికి ఇవ్వాలో అందరికీ చెల్లించేసి అన్ని బ్యాంకులకి, గోల్డ్ లోన్ కి, ఇంకా పర్సనల్ లోన్, కార్ లోన్ అన్ని చెల్లించేసి ఆ సమృద్ధిని చూడాలి. చూసి 25 నిమిషాలు విజువలైజేషన్ చేసుకుని అప్పులని ఒక్కొక్కరికి చెల్లించేసినట్టుగా హోపను ప్రేయర్ చెప్పుకొని ఆ తర్వాత మీరు ఏదో ఒక గిఫ్ట్ బయటగా మీకు నచ్చిన వాళ్ళకి ఎవరికైనా, మీరు ఇంటి పక్కన వాళ్ళకా ఎవరికా అనేది అనవసరం, మీకు నచ్చిన ఎవరికైనా మీరు ఏదో ఒకటి ఇవ్వాలి. అది మనీ ఇవ్వటమా, లేని వాళ్ళకి ఆహారం ఇవ్వటమా, ఏదైనా చేయాలి. అప్పుడు అది ఆ కోరిక నెరవేరుతుంది. అంటే మనం ఈ ప్రపంచంలోకి ఇలాంటి మంచి రోజున మన నుంచి ఏదో ఒకటి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు హృదయపూర్వకంగా వెళ్ళాలి. ఎలాంటి లోపల దిగులు గాని లేకపోతే ఇవ్వాల్సి వస్తుంది ఏంటని ఇట్లాంటి ఏ ఆలోచన రాకూడదు. అంత హ్యాపీగా జువాది పడి రాసుకుని హుషారుగా ఉండాలి. ఈరోజు మీరు చేసే ప్రేయర్ ఫలించాలంటే పొరపాటున మీరు కష్టాలు మొదలు పెట్టకూడదు. ఈసారైనా మా కష్టాల నుంచి బయటపడేస్తావా, ఇలా ఈ బాధలు ఉన్నాయి అని ఏడుస్తూ ఈ రోజు చేయకూడదు. ఏ రోజు చేయకూడదు. ఆ విశ్వంలోకి వెళ్ళే ప్రేయర్ ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఎందుకని? మనలోని ఆత్మ సంతోషంగా ఉంటేనే, అది రిలాక్స్ గా ఉండి హ్యాపీగా ఉంటేనే ఈ కోరిక విశ్వంలోకి వెళుతుంది. దిగులు పడుతూ ఏడుస్తూ కన్నీటి ప్రేయర్ అంటూ చాలా మంది కన్నీరు కారుస్తూ చేస్తూ ఉంటారు. అది వెళ్ళదు, నెగిటివ్ ని సృష్టిస్తుంది అని రాయబడి ఉంది. ఇంకా నెగిటివ్ ఎక్కువైపోతుంది. చాలా మంది కష్టాలు చెప్తుంటారు దేవుడి దగ్గరికి. ఈసారైనా మీకు కనికరించవా, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని తీర్చమని ఏడుస్తుంటారు. అది నెగిటివ్ కింద అర్థం వెళుతుంది, ఎప్పటికీ నెరవేరదు. అది అలా కాకుండా మీ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఈ కష్టాలన్నీ కాకుండా వాటన్నిటి నుంచి విముక్తి కలిగించి మీరు సమృద్ధిగా, హ్యాపీగా, ఆరోగ్యంగా మీ కుటుంబం, మీ బిడ్డలు అంతా కూడా చక్కగా విందు భోజనంలో అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫోన్లు పక్కన పడేసి తినేటప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చొని చాలా సంతోషంగా, ముందుగా మీరు మీ ఇంట్లో ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళకి ఆహారాన్ని బయట ఆ బాల్కనీల్లో గాని, ఆ టెర్రస్ పైన గాని ఆ పక్షులకి ముందుగా వాళ్ళ పేరు చెప్పి అక్కడ పెట్టి ఆ తర్వాత ఇతరులకు కూడా దానం చేసిన తర్వాత అప్పుడు మనం తినాలి. పొరపాటున ముందు తినకూడదు. మన ఇంట్లో చనిపోయిన వ్యక్తులు, ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా, అమ్మా నాన్న లేకపోతే ఇతరులు, చుట్టాలు, ఇంట్లో రిలేషన్స్ ఎవరైనా, వాళ్ళకి ప్రేమతో పెట్టాలి. ఫస్ట్ ఒక ప్లేట్ లో పెట్టి పక్షులకి ముందు ఆహారం కింద ఇచ్చి ఆ తర్వాత ఇంకెవరికైనా మనం ఇవ్వాల్సిన వాళ్ళని ప్రేమతో చాలా హ్యాపీగా స్వీట్స్ ఇవ్వటమా ఏదో ఒకటి ఇచ్చేసి ఆ తర్వాత మీరు భుజించాలి. అప్పుడు దాని ఫలితం చాలా చాలా బాగుంటుంది. మనం ఇవ్వాలి ప్రపంచంలోకి. ప్రపంచం నుంచి మనకి కావలసిన ప్రతిదీ అందాలంటే మనం ప్రేమతో ఇవ్వగలిగినప్పుడే పొందుతారని రాయబడి ఉంది. అట్లా మీరు ఈ రోజు అంతా కూడా కుదిరినన్ని సార్లు ఒక చైర్ లో కూర్చున్న, ఒక కారులో వెళ్తున్న విజువలైజేషన్ లో అలా మునిగిపోతూ ఉండాలి. రేపటి భవిష్యత్తుని ముందే మీరు చక్కగా చూడాలి, ఇష్టంగా. ఎందుకంటే మీరు ఇష్టమైన బట్టలు వేసుకుంటారు, హుషారుగా ఉంటారు. ఈ హుషారులో ఆత్మ సంతోషంగా ఉన్న ఈ సమయంలో, ఈ పండుగ రోజున, ఈ క్రిస్మస్ రోజున మీ కోరికలు ప్రతి క్షణం ఆ స్వప్నాన్ని చూస్తూ ఉండాలి. ఈ 2026 మళ్ళీ డిసెంబర్ 25వ తారీఖు వచ్చేసరికి మీరు ఎన్నో సాధించినట్టు, బిజినెస్ అయితే బిజినెస్ లో కోట్ల రూపాయల లాభం వచ్చినట్టు, హెల్దీగా, యంగ్ గా ఉన్నట్టు, ఇంకా ఈ ప్రపంచం నుంచి అనేక అన్ని పొందుతున్నట్టు, విజేతగా నంబర్ 1 గా నిలిచినట్టు, అందరూ అప్రిషియేట్ చేస్తున్నట్టు, మీలాంటి వాళ్ళు మరొకరు లేనట్టు, మీకు నచ్చిన విధంగా పాజిటివ్ గా ఆ యొక్క ఆత్మానందంతో ఆ విశ్వంలోకి అంతులేని ఆత్మానందాన్ని, సంపదలను, డబ్బుని, పేరు ప్రఖ్యాతుల్ని అన్ని పంపిస్తూ ఆ విజువలైజేషన్ లో చూస్తూ ఉండాలి. తెలియక పొరపాట్లు అన్ని ఒప్పుకొని హోపను చెప్పాలి. ఈ పండుగ రోజున ఈ రోజు ఈ క్షణం దాకా నా వల్ల ఈ ప్రపంచంలో గాని, డబ్బుకు గాని, మనుషులకు గాని, దేవుడికి గాని, ఇతరులకు గాని, పక్షులకి, జీవరాశులకి, మనుషులకు, మహోన్నతమైన విశ్వశక్తికి, దేనికైనా సరే నా వల్ల నేను తెలిసి తెలియక ఏదైనా పొరపాట్లు చేసినట్లయితే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానని ప్రేమతో చెప్పాలి. ఒప్పుకోవాలి. మనం గుర్తుండకోని, మనకు తెలియదు, చిన్నదే అయి ఉండొచ్చు, అయినా సరే అది క్లీన్ చేసేసుకోవాలి. హృదయాన్ని క్లీన్ చేసేసుకుని అప్పుడు దేవుణ్ణి ప్రేయర్ చేయాలి. ఎట్లా ప్రేయర్ చేయాలి? పాజిటివ్ గా, ఏడవకుండా, కష్టాలు చెప్పకుండా, కన్నీరు కార్చేయకుండా, అట్లా కాకుండా హుషారుగా చక్కగా రెడీ అయ్యి, ఒక బుట్ట బొమ్మలాగా అమ్మాయి అయితే, అబ్బాయి అయితే ఒక రాకుమారులాగా తయారై ఒక రాజు కింద ఊహించుకొని ఇంత గొప్పగా నీ ఆశీస్సులు అందించావు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ చిన్నారి బాలయేసు, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ మహోన్నతమైన విశ్వమేధస్సు, నీకు నా కృతజ్ఞతలు. ఈ రోజు నుంచి ఈ ఇంట్లో
ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని, పాజిటివ్ ఎనర్జీని నింపి మేము కోరుకున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అయ్యేలాగా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చావు, కొత్త జీవితాన్ని ఇచ్చావు. ఇంత అందమైన రోజు, ఇంత హుషారైన రోజు నేను ప్రపంచానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలా చక్కగా రెడీ అయ్యి శుభాకాంక్షలు చెప్పేలాగా, దేవుణ్ణి పూజించుకునేలాగా, గ్రీటింగ్స్ చెప్పుకునేలాగా, ఇతరికి ఆహారం ఇచ్చేలాగా, దానం చేసేలాగా, హ్యాపీనెస్ ని పంచుకునేలాగా ఇంత గొప్పగా నీ ఆశీస్సులు అందించినందుకు థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని ప్రేమతో చెప్పి, మీకు ఏ కోరిక ఉన్నా సరే అది నెరవేరినట్లు, అప్పుల నుంచి బయటపడి అన్ని తీరిపోయి ఇంకా సమృద్ధిగా మీరు కలిగి ఉన్నట్టు ఆ స్థితినే చూడాలి. అలా హ్యాపీగా ఈ రోజు మీకు కుదిరినంత సేపు ఎంత హ్యాపీగా మీరు చిన్న పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చి వేరే వాళ్ళకి ఇచ్చిరామని కూడా చెప్పాలి. అది ఎవరికి ఇస్తారనేది మనం పేర్లు కూడా చెప్పకుండా వదిలిపెట్టేయాలి. అట్లా మీ ఇంట్లోకి చిన్నారులు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు చాక్లెట్స్ ఇచ్చి ఆ తలపై చేతులుంచి ఆశీర్వాదాలు అందించాలి. ఇతరులు మీకంటే మంచి బట్టలు వేసుకుంటే ప్రశంసలు కురిపించాలి. ఎవరికి ఏదన్నా ఇంకో కారు కొనుక్కున్నా, ఇంకేదన్నా వస్తువు కొనుక్కున్నా అప్రిసియేట్ చేయాలి. మీకంటే వేరే వాళ్ళు బాగుంటే మీరు చాలా బాగున్నారని అప్రిసియేట్ చేయాలి. ఇలాంటి గుణం తొందరగా విశ్వశక్తిలోకి మీ ప్రేమ వెళ్లి సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది. వారిలాగా మీరు ఇంకా అభివృద్ధి చెందేలా చేస్తుంది. ఎంత పాజిటివ్ గా, ఎంత హ్యాపీగా, క్షమాగుణాన్ని కలిగి ఉండి, ప్రేమను కలిగి ఉండి, ఆ విజువలైజేషన్ లో 25 నిమిషాల పాటు నా రాత్రి టైంలో మీరు 25 నిమిషాల పైనే విజువలైజేషన్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ క్రిస్మస్ కి వచ్చేసరికి మీరు ఇంతకు మించి ఎన్నో రెట్లు అభివృద్ధి చెందినట్లుగా ముందే విజువలైజేషన్ లో చూడాలి. అలా చూస్తూ మీకు సంబంధించినటువంటి బిజినెస్ అభివృద్ధి చెందుతున్నట్టు, మీరు ఈ ప్రపంచంలోకి పేరు ప్రఖ్యాతులతో ఎదగటానికి విశ్వశక్తి ఆశీస్సులు పొందినట్టు, ఏంజల్స్ మీ చుట్టూ రక్షణగా ఉన్నట్టు ఈ రోజు మీరు శుభాకాంక్షలు చెబుతూ మీ కుటుంబం అంతా కూడా అన్యోన్యంగా చాలా హ్యాపీగా సంబరాలు జరుపుకుంటూ ఇతరులకి మీ ఆనందాన్ని షేర్ చేయాలి. మన ఆనందాన్ని మనం ఒక్కడే అనుభవించకూడదు. ఇంత సంతోషకరమైన ఈ రోజున మీరు ఆహారాన్ని దానం చేయటం, ఇతరుల దగ్గరికి వెళ్ళి గ్రీటింగ్స్ చెప్పడం, ఒకరి పంచుకోవటం, అభినందనలు తెలుపుకోవటం, ఇది పండుగ అంటే, ఇది విశ్వ నియమాలంటే. కేవలం మన ఇంట్లో వాడమే మనమే తిని మనమే హ్యాపీగా ఉంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఇతరులతో షేర్ చేసుకోవాలి. ఇతరులు చుట్టుపక్కల మనం కలిసి వాళ్ళతో కలిసి గ్రీటింగ్స్ చెప్తూ హ్యాపీగా హక్ చేసుకుంటూ అప్రిసియేట్ చేస్తూ ఒకరి ఇచ్చిపుచ్చుకుంటూ అలాంటి ఆనందాన్ని షేర్ చేసుకున్నప్పుడు ఫలితాలు తొందరగా వస్తాయి, రిజల్ట్ తొందరగా వస్తుంది. ఇట్లా మీ కుటుంబం అంతా కూడా మళ్ళీ మీరు క్రిస్మస్ జరుపుకునే సమయానికి ఎన్నో రెట్లు అభివృద్ధి చెందాలని, ఇంకా ఆరోగ్యంగా, పేరు ప్రఖ్యాతులతో, డబ్బు సంపదలతో మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భోగవాగి మిమ్మల్ని అందరినీ కూడా ఆ విశ్వశక్తి ఆశీస్సులు, ఆ బాలయేసు మిమ్మల్ని ఆశీర్వదించి ఏంజల్స్ రక్షణగా ఉంచి మీకు, మీ కుటుంబానికి మరింత సంతోషంగా ఈ రోజు నుంచి మీ కుటుంబాల్లో అన్ని పొందాలని, మీకు కావలసిన ప్రతిదీ ఏం కోరుకుంటున్నారు, జాబ్ కోసం ట్రై చేస్తుంటారు, అప్పులు తీరటం కోసం, ఇంకా అనేక సమస్యలు ఉంటాయి, గోల్డ్ లోను, కార్ లోను, ఒక సేల్ అవ్వటం లేదు, అమ్మడవట్లేదని, అవన్నీ కూడా సులభంగా ఈ రోజు మీరు కోరుకున్న విధంగా జరగాలని ఆ విశ్వశక్తిని, ఆ జీసస్ క్రైస్ట్ ని, చిన్నారి బాలయేసుని, ఏంజెల్స్ ని మీకు రక్షణగా ఉంచమని ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.